కేంద్ర బడ్జెట్ బుద్ధి కొద్ది సుఖం గంతకు తగ్గ బొంత అలాగుంది కూటమి. చంద్రబాబు నాయుడు చేష్టలు, మనస్సు, వాడి ఆలోచనలు మన గుజ్జు మహారాజులకు ఎరుకే. అందుకనే వీడికి పోలవరము మిగిలిన వాటికి ఏమీ చేయకుండా రాయలసీమ, పల్నాడు, వెనకబడిన ప్రాంతాలకు ఊరికే పేర్లు మాత్రమే ప్రస్తావిస్తూ అమరావతికి మాత్రం 15,000 కోట్లు గ్రాంట్ అని కాకుండా మల్టీ లాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటే ప్రపంచ బ్యాంకు, ఇతర బ్యాంకుల ద్వారా అప్పు సమకూర్చేది మేము ఫెసిలిటేట్ చేస్తామని నిర్మలా సీతారామన్ దక్షిణాది ఆడబిడ్డ ఉత్తరాది కోడలుగా మారిపోయి ఉత్తిగా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా ఒక 2 దఫాలుగా దక్షిణ భారతదేశాన్ని వింధ్య పైన వింధ్య కింద అని విడదీస్తూ వచ్చేస్తున్నారు. మనము ఆర్థిక సమస్యలకు లోనవుతున్నాం. కానీ ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతున్నానా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పే. గజనీ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఓకే, బ్యాడ్ యాస్. కానీ అంతకంటే ఘోరమైందంటే మన గుజ్జు మహారాజ్ వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ యొక్క స్ట్రాటజీలు మన బాబు గారిని మించి ఉంటాయి. ఎలా ఉంటాయంటే చూడండి, గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మన దక్షిణాది ఆడబిడ్డ నిర్మలా సీతారామన్ని ఆర్థిక మంత్రిగా పెట్టుకొని ఎక్కడ కొయ్యాలో అక్కడ కోసేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు నింపేస్తున్నారు, చల్లా చెదిరి చేస్తున్నారు. అక్కడ నార్త్ ఈస్ట్కి ఇస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడ వాళ్ళ రాజ్య పరిపాలన తర్వాత బీహార్, యూపీ, హిందీ ల్యాండ్ను మాత్రం బాగా పరమ పవిత్రంగా చూసుకుంటారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకి ఏదో ఇష్టం వచ్చేలాక చిల్లర పడేస్తున్నారు. కానీ దీని మీద చంద్రబాబు ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు నోటికి ఏది వస్తే అది. నాకు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు కావాలి. 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు. ఎవడన్నా రూపాయి, 2 రూపాయలు అంటే దానికి ఓకే, దానికి ఒక విలువ ఉంటుంది. రూపాయి కానీ, రూపాయి 10 పైసలు కానీ, రూపాయి పావలా కానీ అంటారు. వాడు ఒకేసారి 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు అవుతున్నాడు. అందాసకైనా ఒక విలువ ఉండాలరా. దీని తర్వాత మళ్ళీ దూడ పెదాలుడు ఈ మధ్య నేను చూసా, అక్కడ దూడ పెదాలు 4 లక్ష కోట్లు కావాలంట. అదేంది బొచ్చి తీసుకొచ్చుకోండి. బొచ్చులో 15,000 కోట్లు గ్రాంట్ కూడా కాదు, మల్టీ లాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ని ఫెసిలిటేట్ చేస్తామని చెప్పింది. కానీ మీ ఫేస్కి అది కూడా ఎక్కువే. అరే, ఆ సింగిల్ యాక్సెస్ రోడ్డు ఉన్న అమరావతిని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది కాదురా రే, అది ముగిసిన చాప్టర్, పక్కన పెట్టేయండి. ఎందుకు చెప్పు? మీరు సంపద సృష్టిస్తాము అని సంకలు గుద్దుకుంటూ తిరిగి దూడపెదాలతో నువ్వు వీడు గజ్జేసుకొని నువ్వు దూడపెదాలు పెట్టుకొని నువ్వు ఇద్దరు అమరావతిని 5 ఏళ్లలో సింగిల్ రోడ్డు నిర్మించారు. లైట్లు కూడా లేకుండా, బల్బులు లేకుండా ఒక సింగిల్ యాక్సెస్ రోడ్డు ఉండేది. ఇప్పుడు వర్షాలు పడినాయి, ఆ వాటర్ ఉంటుంది. ఇప్పుడైతే నిర్మాణాలు అయితే జరగవు. రై, మీకు ఇంకొక 15 ఏళ్ళు టైం ఇస్తున్నా. 15 ఏళ్ళు టైం, 20 ఏళ్ళు తీసుకోండి, కట్టి చూపించండి. అరే, అల్లువియల్ సాయిలు, లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు కట్టడం అనేది జరగని పని. అది వాస్తవికతకు చాలా దూరంగా ఉంది. ఏదన్నా కట్టేడిగా ఉంటే ఎక్కడన్నా నీళ్లు నిలవని చోట, ఎక్కడన్నా గుణార్థాలో లేకంటే ఫౌండేషన్ నిలబడే చోట కట్టండి రా. అమరావతికి ఫౌండేషన్ నిలబడదు. అమరావతి ఫౌండేషనే దోపిడీ, ల్యాండ్ గ్రాబింగ్, రియల్ ఎస్టేట్ దందా. దాంట్లో క్యాపిటల్ ఏం కడతారులే కానీ తర్వాత చూసుకున్నాంలే. బాయ్.